రాయబడలేదు. మనకు అది అత్యవసరం అని పరిశుద్ధాత్మ దేవుడు అనుకోలేదు. ఇక పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకయకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? వారి ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే అంతియోకయ నుండి ప్రారంభమైంది. ఉపవాసం ఉండి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు, సంఘ పెద్దలు వారందరూ కూడా ప్రార్థన చేసి చేతులుంచి వారి మీద చేతులుంచి పంపించారు. ఎక్కడి నుండి పంపించారు అంటే అంతియోకయ నుండి పంపించారు. అంతియోక సంఘము నుండి వారు పంపించారు. మరలా ఎక్కడికి చేరుకున్నారు మీరు అంటే ఆ అంతియోకయ ఈ అంతియోకయ ఒకటి కాదు. ఈ యొక్క ప్రకటన గ్రంథము చివరిలోనికి వచ్చిన తర్వాత పౌలు గారు చేసినటువంటి ప్రయాణాల గురించి పెద్ద లిస్ట్ ఉందండి. ఒకసారి మీరు చూడండి. తర్వాత పౌలు గారు ఏ ఏ పట్టణాలను సందర్శించాడు, ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పట్టణాల పేర్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈ యొక్క అంతియోకయ వారు ప్రారంభము అయినటువంటి అంతియోకయ కాదు. సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ నుండి బయలుదేరినటువంటి వారు ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే పిసిదియాలో ఉన్న అంతియోకయకు వచ్చారు. అయితే అప్పుడు విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమున ఈ బర్నబా పౌలు గారు ఎక్కడికి చేరుకున్నారంటే సమాజ మందిరంలోకి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ 2 గ్రంథాలను అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు చదివించారు. ధర్మశాస్త్రములో నుండి ఒక భాగము, ప్రవక్తల గ్రంథములలో నుండి ఒక భాగము చదివిన తర్వాత మీలో ఎవరైనా వాక్యం చెబుతారా, మాట్లాడతారా అని ఆహ్వానం అందించారు. అందించినటువంటి వెంటనే పౌలు గారు చెయ్యి సైగా చేశాడట. ఏసైగా అంటే ఎవరైనా మాట్లాడతారా అని అడిగినటువంటి వెంటనే పౌలు గారు బహుశా చెయ్యి ఎత్తి ఉంటారు కదండి. మనం కూడా ఎవరైనా పాట పాడతారా, ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా మీ యొక్క అనుభవాన్ని తెలియజేస్తారా అంటే అప్పుడు మనం ఏమంటాం? వెంటనే లేస్తాం, లేకపోతే చెయ్యి చూపిస్తాం. ఆ విధంగా బహుశా పౌలు గారు తన చెయ్యి ఎత్తాడు. చెయ్యి ముందుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా సంబోధిస్తూ మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఏమని ప్రారంభించాడు? దుర్మార్గులారా, ఏమాత్రం భయభక్తి లేనటువంటి వారా అన్నాడా? చూడండి ఎటువంటి విధానముతో పౌలు గారు తన ప్రసంగాన్ని ప్రారంభం చేశాడు. వారిని పొగుడుతున్నాడు, వారిని శ్లాఘిస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా వినండి. ఇశ్రాయేలీయులను, ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులైనప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి, ఏమండి ఎక్కడి నుండి ప్రారంభించాడు పౌలు గారు అంటే ఐగుప్తు నుండి తన యొక్క చరిత్రను ప్రసంగాన్ని ప్రారంభించాడు. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇది. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం 40 సంవత్సరముల చరిత్రను మాట్లాడాడు. 48వ వచనం వరకు కూడా మాట్లాడాడు ఆ ప్రసంగం. ఎక్కడి వరకు చూసినట్లయితే 13వ అధ్యాయము 48, 50 వచనముల వరకు, 48
క్షమించాలి 46వ వచనం వరకే 46వ వచనం వరకే ఐగుప్తు నుండి దేవుడు ఏ విధంగా మన పితరుల దేవుడు ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా వారి మధ్య అద్భుతాలను చేశాడు, ఏ విధంగా ఎవరెవరిని బయటకు వెళ్ళగొట్టాడు, ఏ దేశానికి ఎటువంటి దేశానికి మన పితరులను నడిపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏ వాగ్దానాలు, ఏ ప్రవచనాలను ఏ విధంగా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఈ భూమి మీదకి ఆ రక్షకుని నడిపించాడు. నడిపించిన తర్వాత ఏ విధంగా ఆయనను మన తరము చంపింది అని వారిని నిందిస్తున్నాడు, నిలబెడుతున్నాడు. ఈ విధంగా నిలబెట్టడము ఇది ఎన్నోసారి అని మనం ఒకసారి అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఇది 5వ సారి. మొట్టమొదట స్టెఫెను గారు నిలబెట్టారు. తర్వాత 2వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు గారిని నిలబెట్టాడు. మరొక 2 సార్లు కూడా మనం ఆలోచన చేసినట్లయితే 5వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, ఇక 13వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత కూడా పౌలు గారు వారిని నిలబెడుతున్నాడు. నిలబెట్టిన తర్వాత ఇక జరుగుతున్నటువంటి విషయము చూడండి. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో కూడుకున్నటువంటి ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలీయులు, అన్యజనులు, వీరందరూ కూడా అక్కడ కొందరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ ప్రసంగం అయిపోయేసరికి, అయ్యా పౌలు బర్నబ గారు, మీరు మరలా విశ్రాంతి దినమున మళ్ళీ రావాలి, మళ్ళీ దగ్గరికి రావాలి, ఇదే విషయాలు మరలా చెప్పాలి, ఈ విషయాలు మరలా చెప్పాలని వారు ఏ విధంగా బ్రతిమిలాడుతున్నారో చూడండి. 42వ వచనంలో మనం చూసినట్లయితే, వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పేవారని జనులు వేడుకునేది. అంటే వారి యొక్క హృదయాలను ఏ విధంగా కలిచివేసింది, ఏ విధంగా కదిలించింది, వారి పితరులు ఏ విధంగా ఐగుప్తు నుంచి పాలుతేనెలు ప్రవహించే దేశంలో వారు ఏ విధంగా నడిపించబడ్డారు, ఏ విధంగా దేవునికి ఇష్టకరంగా బ్రతకకపోయినటువంటి ఆ కారణం చేత ఎందరో సంహరించబడ్డారు. ఆ విధానము ఇంకా కొనసాగుతున్నది. మన రక్షకుల్ని కూడా చంపింది ఆ విధానమే అని చెప్పినటువంటి ఆ సందేశము అనేకులను కదిలించి మరలా ఆ సందేశం మాకు వినాలి. మాతో ఉన్నటువంటి ప్రజలందరూ, ఈ తరమందరూ కూడా వినాలి, అయ్యా మరలా చెప్పాలి మీరు అని బ్రతిమలాడుతున్నారు. అయితే సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించి దేవుని నామమున అనుకుంటారు. ఎవరట? యూదా మతములో ఉన్నటువంటి స్కాలర్స్, పండితులు, వారిని కూడా కదిలించింది పౌలు గారి యొక్క ప్రసంగం. పౌలు గారి యొక్క ప్రసంగం పండితులను, యూదా మత ప్రవిష్టులను కదిలించింది. అంటే ఎంత గొప్పగా దేవుడు వారి ఎదురుని కూడా వాడుతున్నారో ఒకసారి ఆలోచించారు. ఈరోజు మనం కూడా చేస్తున్నాం కదండి. 5 minutes, 15 minutes, 40 minutes, 1 hour చేస్తున్నాం. మంచిదే. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, దేవుడు మనల్ని వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మనము దేవుడు నిలబడుతున్నాం. అది మాట కావచ్చు, సందేశం కావచ్చు, దేవుడు మన జీవితంలో నేర్పించినటువంటి అనుభవం కావచ్చు. ఎవరి కొరకు చేయాలి అంటే, ఈరోజు మన పేరు కొరకు చేసేటువంటి అలవాటుగా ఈరోజు మన జీవితాలు మారిపోయాయి. ఈరోజు మన ఘనత కొరకు చేసేటువంటి విధానంలో ఈరోజు మన విధానాలు మారిపోయాయి. ఈరోజు మన స్థాయిని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి అలవాటుగా ఈరోజు మనం విధానాలు మారిపోయాయి. కానీ పౌలు బర్నబ గారి యొక్క విధానం అంటారు, ప్రాణాలను తెగించి సమాజ మందిరంలో నిలబడ్డారు. ప్రాణాలను తెగించి
పేరు కోసం, అధికారం కోసం, లేదా స్థాయిని నిలబెట్టుకోవడం కోసం కాదు వారు ఆ రోజు సమాజ మందిరంలో నిలబడి. దేని కొరకు అంటే వారి జీవితాలు మార్చబడాలి, వారు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యం వైపు వారు తిరగాలి, వారు రక్షించబడాలి. అది మెయిన్ థీమ్, ప్రాముఖ్యమైనటువంటి విషయం. వారు ఏదైతే అనుకున్నారో సరిగ్గా అదే జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్, పండితులు వారందరూ కూడా ఏది కోరుకున్నారు? ఆ విషయాలు మరలా వినాలి అని కోరుకున్నారు. అప్పుడు ఎటువంటి పరిస్థితి జరిగిందో చూడండి. అప్పుడు మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతా దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చింది. చూడండి, 43వ వచనం నుంచి 44వ వచనం వరకు ఎన్ని దినాలు? ఒక వారం. ఆదివారం నుండి మరలా శుక్రవారం వరకు, మరుసటి విశ్రాంతి దినం వరకు, ఒక వారం తర్వాత ఆ వచనములో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు ఏ విషయాన్ని తీసుకుని వస్తున్నాడో చూడండి. వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. ఏమండి, వారానికి ఏ విధంగా పరిస్థితులు మారిపోయాయో చూడండి. పౌలు బర్నబాలు చెప్పినటువంటి వాటికి వీరు అడ్డము చెప్పడానికి వారి యొక్క హృదయం మొత్తం మత్సరముతో నిండుకున్నారు. మత్సరముతో వారి యొక్క హృదయం నిండిపోయి ఇక వారు ఏం చేస్తున్నారో చూడండి. పౌలును దూషించుచు, పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పుచు ప్రజలందరినీ కూడా ఆపుతున్నారు. ఇక్కడ వినొద్దు. వారు మోసగాళ్ళు. ఎన్ని మాటలు చెప్పుకుంటారు. వారి యొక్క హృదయం అంతా కూడా దేనితో నిండిపోయిందట? మత్సరముతో నిండిపోయింది. అందరూ వారు చెప్పేటువంటి విషయాలను వింటూ ఉంటే మనకు దూరం అయిపోతారు, ఈ సమాజ మందిరమును విడిచిపెడతారు, మనకు రావాల్సినటువంటి లబ్ధంతా పోతుంది, మన పేరంతా పోతుంది, మన స్థాయికి నిలబడదు. కాబట్టి ఏం చేయాలి మనము అంటే పౌలును బర్నబాను ద్వేషించాలి, వారిని ద్వేషించాలి. వారు వేసేటువంటి ప్రతి అడుగును కూడా మనం నిందించాలి. ప్రజలలో విషాన్ని నింపాలి అని చెప్పినటువంటి వెంటనే ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు పౌలు బర్నబా ధైర్యముగా ఇట్లా అనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఫస్ట్ మీరే వినాలి. ఎవరు వినాలి? మత్సరముతో నిండుకున్నటువంటి మీరే వినాలి. పండితులైనటువంటి వారు మీరే వినాలి. ఇశ్రాయేలీయులైనటువంటి వారు మీరే వినాలి. శాస్త్రులు, పరిశీలైనటువంటి వారు మొదట మీరే వినాలి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేస్తున్నారు. వినవలసిన మీరే, రక్షింపబడవలసినటువంటి మీరే, పశ్చాత్తాపడవలసినటువంటి మీరే ఏం చేస్తున్నారట? త్రోసివేస్తున్నారు. మాకు అవసరం లేదు, మేము వినము. వారి చెవులు ఏమైపోయాయట? మందమైపోయాయి. వారి యొక్క హృదయము క్రొవ్విందట. చూడండి, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథములో పదే అంటాడు. సంఘాలకు రాస్తాడు. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనందరి యొక్క పరిస్థితి అదే కదంటారండి. ఒక చెవి నుండి మరొక చెవితో, ఒక చెవిలో గుండా విని మరొక చెవితో విడిచిపెట్టడము అలవాటైపోయింది. ఎవరికి? ఇది సురేష్ కదండి. ఈ విషయం అంతా, ఈ ప్రసంగం అంతా కూడా ఎవరికి? సురేష్కి.
లేదంటే జీవరత్నంకే ఈ యొక్క ప్రసంగం అంతా కదండి. ఈ ప్రసంగం అంతా కూడా ఎవరికి? జాన్ గారికే, నాకు కాదు అనేటువంటి విధానములో మన విధానాలు, మన అలవాట్లు, మన పరిస్థితులు. ఈ అంశం నా కొరకు కాదు, దేవుడు సూటిగా వారితోనే చెప్తున్నాడు అనేటువంటి విధానం అలవాటు అయిపోయింది. మాకు కాదు మీకే కదండి. ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి మత్సరంతో వారు నిండిపోయారు అంటే, మా పేరు, మా గొప్పతనము, మా పరిస్థితులు, మా లబ్ధి పోతాయని పౌలును బర్నబాను వ్యతిరేకిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. మత్సరంతో వారు నిండుకున్నారు. ఆ విషయాన్ని వారు గ్రహించి అప్పుడు పౌలు బర్నబారు గారు ఏమంటున్నారంటే, మొదట వినవలసింది మీరే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మిమ్మల్ని మీరే ఎంచుకున్నారు. ఇక మీ ప్రవర్తన చేత, మీ మాటల చేత, మీ యొక్క ఆలోచన చేత మీరు త్రోసివేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. ఎంత బాధ అండి పౌలు గారికి, బర్నబా గారికి. అయితే ఇప్పుడు మేమేం చేయబోతున్నామో తెలుసా? అయితే ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని చెప్పి వెళుతూ ఉంటే మరలా ఏం జరుగుతుందో చూడండి. 50వ వచనం, 49, 50వ వచనంలోనికి వచ్చిన తర్వాత వారు ఎటువంటి ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింసను కలగజేశారు. తమ ప్రాంతముల నుండి అన్యాయం చేశారు కదండి. పౌలు బర్నబా ఆ ప్రాంతానికి వ్యభిచారాన్ని నేర్పించారు కదండి. దొంగతనం ఏ విధంగా చేయాలో నేర్పించారు కదండి. అబద్ధాలు ఏ విధంగా ఆడాలో నేర్పించారు కదండి. ఏమంటే అంతేనా? అందుకనేనా పౌలు బర్నబాను అనేకులను రేపి పురికొలిపి వారికి హింసను కలుగజేశారట. ఏం కలుగజేశారు? హింస. ఈరోజు మన ముందు ఒక సామెత ఉంటుంది కదండి, బొమ్మన లేక ఏం పెడతారట? నీళ్ళియరు, అన్నం పెట్టరు, కూర్చేయరు, కూర్చోమనరు, బాగున్నావా అనరు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమాత్రం కూడా మర్యాద లేనటువంటి ఈ ప్రాంతంలో, ఈ దొరుకులో ఉండడం అనేది ఇక వెళితే బాగుంటుంది. అంటే ఏ విధమైనటువంటి హింసను పౌలు బర్నబా గారికి కలగజేస్తుంటారు. ఎన్ని దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడి ఉంటారు, ఎంతగా నిందలు వేసి ఉంటారు. హింసను కలగజేసి వారిని వెళ్ళగొడుతున్నారట. వెళ్ళగొడుతున్నప్పుడు దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించారో వారు అదే చర్యలు చేస్తున్నారు. వారి యొక్క పాదముల యొక్క ధూళిని దులిపి వెళ్ళిపోయారు. వెళ్ళి మరలా ఎక్కడికి వచ్చారు అంటే ఈకొనియకు వచ్చారు. అంత్యోకయ నుండి వారు బయలుదేరి 14వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈకొనియకు వచ్చారు. అక్కడికి వచ్చేసరికి వారు అనేకులను ధైర్యపరుస్తున్నారు. ఈకొనియాలో ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాలేవి కూడా వారు వారితో ప్రస్తావించకుండా వారిని ధైర్యపరుస్తున్నారు. శ్రమలలో నిలకడగా ఉంటారు, బాధలలో, అవమానములో, నష్టములో, భయంకరమైనటువంటి హింసలో నమ్మకంగా దేవుని పనిచేయాలి అని ఎవరు చెప్పాలి? అసలు ఇంతకైతే ఈకొనియాలో ఉన్నటువంటి ప్రజలు చెప్పాలి. ఎందుకంటే అప్పటికి పౌలు బర్నబాలు బహుహింస కూడా వారు ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు చెప్పాల్సింది ఎవరు? ప్రజలు చెప్పాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే బర్నబా పౌలు గారే వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ధైర్యపరుస్తున్నారు. ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిన తర్వాత 7వ వచనంలోనికి వచ్చిన తర్వాత ఈకొనియా నుండి మరలా వారి యొక్క ప్రయాణము లుస్త్రాలో బలహీనముగా ఉన్నటువంటి మరికొంతమంది దగ్గరికి వచ్చారు.
అక్కడ కూడా ప్రసంగం చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే లుస్త్రాలో సమాజ మందిరాలు లేవు. ఎక్కడైతే సమాజ మందిరాలు ఉంటాయో అక్కడ యూదులు సమాజం ఎక్కువగా ఉంటారు. ఇక్కడ లుస్త్రాలో సమాజ మందిరంలో వీరు లేరంటే ఇక్కడ యూదులు ఎవరు కూడా లేరు. అయితే అక్కడ బహిరంగ ప్రదేశంలో బహుశా పౌలు బర్నబా గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పౌలు చెప్పేటువంటి సందేశాన్ని బహు శ్రద్ధ కలిగి వింటున్నాడు అనేటువంటి విషయం పౌలు గారు కూడా గమనించారు. పౌలు గారు గమనిస్తున్నాడు. పౌలు గారు చెబుతున్నటువంటి సందేశాన్ని అక్కడ బలహీన పాదములు కలిగినటువంటి ఆ వ్యక్తి కూడా గమనిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏం జరుగుతుందో చూడండి. ఒకడు ఉండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండిన వాడు. పుట్టింది మొదలుకొని ఏ రోజు కూడా ఆ వ్యక్తి నడవలేదండి. మరి అప్పుడు అతనికి ఏం కావాలి అంటే పౌలు గారు గమనించారు. అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము కలదని గ్రహించాడు. ఈరోజు మీరేం గ్రహిస్తున్నారు, ఏం గమనిస్తున్నారు అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని యొక్క మాటలను మేము గ్రహిస్తున్నప్పుడు మాకు స్వస్థత కావాలి, మా సమస్యల నుంచి మాకు విడుదల కావాలి, మాకున్నటువంటి అనారోగ్యముల నుండి మాకు ఏం కావాలి, విడుదల కావాలి అని ఈరోజు మనం కూడా మన పరిస్థితులు మన విధానాలు కూడా అవే కదండి. ఎంతసేపు మన విధానాలు మన బాధలు మన పరిస్థితులు కూడా అవే. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే ఈరోజు ఎందరో క్రైస్తవులు వెంబడిస్తున్నారు. ఇంతకీ ఆయనను వెంబడించవలసింది వాటి కొరకేనా? ఈరోజు మనం అందరం కూడా వెంబడించవలసింది ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకేనా అంటే జీవ గ్రంథము ఎప్పుడు కూడా చెప్పలేదు. పరలోక రాజ్యంలో నేను మనం అందరం కూడా ప్రవేశించాలి. అది మెయిన్ థీమ్. మన గమ్యము, మన గురి ఒకటే. ప్రతి క్రైస్తవుడు కూడా నిత్య జీవంలో మరణించిన మరుక్షణము కన్ను తెరవాలి. దాని కొరకు ఆరాటపడాలి. అందుకనే పౌలు గారు అంటారు, మనము ఈ భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకే మనం ఆయనను వెంబడించిన ఎడల మనము మరీ దౌర్భాగ్యులమై ఉందాము అంటాడు కదండి. అంటే ఈరోజు మనం ఎవరు? పౌలు గారు ఏమంటున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. పౌలు గారు ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. భౌతిక సంబంధమైనటువంటి శ్రమలను ఆయన శ్రమలుగానే భావించలేదు, అసలు లెక్కలోకి తీసుకోలేదు. పైగా ఇతరులను బలపరుస్తున్నాడు. ఆయనకు వచ్చినటువంటి హింసలు, ఆయనకు వచ్చినటువంటి నిందలు, ఆయనకు వచ్చినటువంటి ఉపద్రవాలను ఆయన లెక్క చేయకుండా ఇతరులను బలపరుస్తున్నాడంటే ఆయన ఎటువంటి స్థాయిలో ఉండి ఏ స్థాయిని ఆయన నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? ఏ స్థాయిని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు పౌలు గారు? ఆలోచించండి. ఇక్కడ ఆయన సందేశమును వింటున్నటువంటి, పుట్టినది మొదలుకొని నడవలేక ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూ గ్రహిస్తూ నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా అన్నప్పుడు అతడు లేచి గంతులు వేసి నడవసాగెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వ్యక్తి పౌలు గారిని అడిగాడండి? ఈ వ్యక్తి పౌలు గారితో మాట్లాడా? పరిచయం ఉన్న వ్యక్తి కాదు. గమనిస్తున్నాడు, ఆయన చెప్పేటువంటి సందేశమును గమనిస్తున్నాడు, ఆయన చెబుతున్నటువంటి మాటలను వింటున్నటువంటి పౌలు గారు వెంటనే ఆ వ్యక్తితో అన్నాడు, నువ్వు లేచి. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు ఏమని? మొదట
నా నీతిని, నా రాజ్యమును నువ్వు వెతకాలి. నువ్వు నా మాటలు వినాలి, నా చిత్తమును బట్టి నువ్వు నడుచుకోవాలి, బ్రతకాలి. అప్పుడు అటు తర్వాత నీకేది ఇష్టమో అని నాకు తెలుసు. మొదట నా మాటలే నీకు ఇష్టం లేనప్పుడు, నా మాటలే నువ్వు వినప్పుడు నీకు ఇన్ని అడిగి ఇవి అడిగి ఏం ప్రయోజనం? అది ఏమాత్రం కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం, ప్రయోజనం అయితే మాత్రం కూడా కాదు. ఎప్పుడైతే దేవుని మాట ఏ వ్యక్తి అయితే వింటాడో ఆ వ్యక్తికి దేవుడు సమస్తమును కూడా సమకూరుస్తాడు. దేవుని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున ఎవడైతే బ్రతుకుతాడో, పిలువబడతాడో, ప్రవర్తిస్తాడో వారి కొరకు ఎవరు ఏం సమకూరుస్తారట? సమస్తమును కూడా సమకూరుస్తాడట. ఈరోజు మనము దేని కొరకు ఆరాటపడుతున్నాం? దేవుని సన్నిధికి దేని కొరకు వస్తున్నాం? ఆయన మాటలు దేని కొరకు మనం వింటున్నాం? ఏమండి, ఆలోచించండి. ఇదిగో ఇక్కడ మనకు అవసరమైనటువంటి పాఠాన్ని పౌలు గారు పుట్టినది మొదలుకొని నడవలేక ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి సంఘటననే పేతురు గారు కూడా తన జీవితంలో కూడా కార్యక్రమం. శృంగారమన దేవాలయం దగ్గర వారు వెళుతున్నప్పుడు కొంటివాడు కూర్చున్నాడు, అడుక్కుంటున్నాడు, అయ్యా 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 అని అందరినీ అడిగినట్టుగా పేతురు గారిని మరొక సహోదరుని కూడా అడగడానికి వారి వైపు చూస్తున్నాడు. వారు ఏమైనా ఇస్తారా? అంతే కదండి. మీరు వస్తే మాకేం తెస్తారు, మేము వస్తే మాకేమి ఇస్తారు. ఎంత ఇష్టమో మనకు. మేము ఎక్కడికి వెళ్ళినా, మీరు మా దగ్గరికి వచ్చినా కానీ మేమే ఇవ్వాలి అనేది అపోస్తలుల యొక్క నినాదం. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎవరు మమ్మల్ని ఆహ్వానించినా మేమే ఇవ్వాలి. ఏది? పరలోక రాజ్యపు సువార్త, ఒక వ్యక్తిని రక్షించేటువంటి వార్త. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క నరనరములో జీవించుకోవాలి. మా యొక్క వెండి బంగారం లేవు కానీ ఏమన్నారు వారు? మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాము, లేచి నడువు అని. అంటే అపోస్తలులది, పేతుడిది, పౌలు గారిది, బర్నబాది, అందరి విధానాలు కూడా ఏవి? ఒకటే. వారు కలిగింది ఇవ్వడమే దేవుడు వారికి నేర్పించాడు. వారు కూడా ప్రతి క్రైస్తవుడికి కూడా నేర్పిస్తున్నది. కానీ అపవాది ఏం చేశాడు? మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయలేదండి, వట్టి చేతులతో వచ్చాడు. మేము వారి దగ్గరికి వెళ్తే మాకేమి ఇవ్వలేదండి, వట్టి చేతులతో మమ్మల్ని వెనకకు పంపించారు. ఏం మనుషులండి, ఏం మర్యాద అండి! అసలు వాళ్ళు క్రైస్తవులేనా? వారు రక్త సంబంధికులేనా? వారు బంధువులేనా? ఏమండి, బంధువులేనా? చిచి, బంధులా రా బంధులా కదండి. చుట్టమై వస్తే దయ్యమై పట్టుకున్నారట కదండి. అంటే ఇటువంటి విధానాలతో అపవాది మనల్ని పెంచుతున్నాడు. ఇటువంటి విధానాలతో మనల్ని మనము ఒకరినొకరు కొట్టుకొని చచ్చేటువంటి విధంగా, దేవునికి దూరం అయ్యేటువంటి విధంగా వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తున్నారు. క్షమించాలని, ప్రేమించాలని, ద్వేషించకూడదని, అపార్థం చేసుకోకూడదని, అర్థం చేసుకోవాలని దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు నేర్పిస్తూ ఉంటే, ఈరోజు వాడు నేర్పించినటువంటి బోధనే మనకు నరనరములో కూడా చేర్చుకుపోయింది. ఎవరి విధానాలు? మనం ఎవరం? ఈరోజు క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినటువంటి పౌలు గారు ఏ స్థాయిలోనికి వెళ్ళిపోయాడు? క్రైస్తవుని కొరకు, దేవుని కొరకు హింసించబడడానికి ఇష్టపడేటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు. క్రైస్తవులను చంపడమే ప్రాణాధారముగా పెట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి ఏ స్థాయిలో నిలబడ్డాడు? ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనము ఆశీర్వదించబడాలి. ఏ విషయంలో ఆశీర్వదించబడాలి?
డబ్బు సంపాదించే విషయంలోన, ఇళ్లను నిర్మించేటువంటి విషయంలోన, ఉద్యోగాలను సంపాదించేటువంటి విషయంలోన ఏ స్థాయిలో మనం స్థిరపడాలని ఆరాటపడుతున్నాం. రాత్రి మగలు దేని కొరకండి? దేని కొరకు? ఏంటోనండి, ప్రార్థన చేస్తూ ఉంటే కష్టాలు పెరుగుతున్నాయి. దేవుని వాక్యం వింటుంటే, దేవుని వాక్యం చదువుతూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే హింసలు పెరుగుతున్నాయి, అపార్థాలు పెరుగుతున్నాయి. ఎందుకండి ఇది? లేదు లేదు, ఇది ఆశీర్వాదం కాదు, ఇది శాపము అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాము. ఎప్పుడైతే ప్రార్థన చేయనో, ఎప్పుడైతే వాక్యం చదవనో, ఎప్పుడైతే ఆరాధనకు రానో అప్పుడు సుఖంగా బ్రతుకుతున్నానండి అనేటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోతున్నదండి. సమాజం వెళ్ళిపోతున్నది. అదే ఆశీర్వాదం అనేటువంటి భ్రమలోనికి వెళ్ళిపోతున్నది. మరి పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి పోయినా, ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు, నిందలు, హింసలు, అపార్థాలు. ఆగిపోతున్నాడా పౌలు గారు? ఆగిపోయాడా? అంతియోకయ నుండి లుస్త్రాకు వెళ్ళాడు, లుస్త్రా నుండి పాపుకు వెళ్ళాడు. ఏమండి, పాపు నుండి మరలా ఎక్కడికి వచ్చాడు చూడండి. ఎక్కడెక్కడి నుండి ఏ ప్రయాణాలు, 1800 సుమారుగా 1800 మైళ్ళు, కిలోమీటర్లు ప్రయాణం చేశాడండి. ఈ మొదటి ప్రయాణంలో 2.5 సంవత్సరములు ఆయన ప్రయాణం ఆగలేదు. ఆ ప్రయాణంలో జరుగుతున్నటువంటి విషయం, ఈ విషయము జరిగినటువంటి వెంటనే ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బర్నబా కోసము, పౌలు గారి కొరకు పూలదండలు తెచ్చారు. పూలదండలు ఒక పూజారి వేశాడు. వారి కొరకు బలిని సిద్ధపరిచారు. బలి దేనికట? దేవుళ్ళు మన పట్టణంలో వచ్చారు కాబట్టి వారిని ఏం చేయాలి? వారిని గౌరవించాలి, వారిని పూజించాలి, వారి కొరకు బలిని వధించాలి అంటే ఒక పూజారి కూడా అక్కడ సిద్ధపడ్డాడు. మన కొరకు ఈ విధమైనటువంటి విధానం జరిగితే ఏమంటామండి? సరిగ్గా నిజంగా దేవుని యొక్క మర్యాద, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ఘనత నా మీదకి వచ్చింది. రండి, పూలదండలు వేయండి, శాల్వాలు కప్పండి, బలిని అర్పణ చేయండి, నా ఫోటోలు పెట్టుకోండి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టండి, ఒక విగ్రహం పెట్టండి అంతేనండి. అంటమానమా? ఎంత ఇష్టం మనకు! రాజవీర, రాజగంభీర, శ్రీ 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 అని ఎంత పెద్దగా చదివితే అంత పెద్ద సంతోషం మనకు. మన పక్కకున్న డిగ్రీలు అన్ని చదవాలి మనం పిలుస్తున్నప్పుడు. పిలిచి మనల్ని ఆహ్వానిస్తే ఎంత సంతోషం! ఎంత సంతోషం అంటే చాలా సంతోషం. ఈ రోజుతో ఆఖరంట. నేను మర్చిపోయాను. పెద్దలకు ఫోటోలు పెట్టి వారి ముందు అన్నము, వారికి ఇష్టమైనవి, గారెలు అన్ని పెట్టి దండం పెడితే వారికి శాంతి కలుగుతుందట. ఈరోజు అన్ని జనులు చేస్తున్నారు. ఈరోజు ఆఖరి వారం, ఆఖరి ఆదివారం చనిపోయినటువంటి వారికి ఇవ్వాలట. ఏది? బియ్యం ఇవ్వాలట. వారి పేరు చెప్పుకొని వండుకొని తినాలా, కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, వారికి బియ్యం ఇవ్వాలట. మరణించిన మరుక్షణము ఆత్మ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతుంది అనేటువంటి సత్యమును ఎరగక ఈనాడు అన్ని జనులు అపోహలతో అనేక విధానాలు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే దైవోపదేశములు అనుకొని వారు వారి యొక్క తల్లిదండ్రులను ఆరాధిస్తున్నారు. ఆ తల్లిదండ్రిని ఆరాధిస్తున్నారు. మరి తల్లిదండ్రిని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎవరు ఆరాధించాలి? తల్లిదండ్రిని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించాలా, తల్లిదండ్రులను ఆరాధించాలా? ఆలోచించాలి. ఇక్కడ జరుగుతున్నది అదే. పౌలు కోసము, బర్నబా కోసము పూలదండాలు
బలులను అర్పణలను చేయడానికి వారు సిద్ధపడుతున్నారు. అప్పుడు పౌలు బర్నబా గారికి తెలిసినటువంటి వెంటనే ఏం చేస్తున్నారో ఒక్కసారి చూడండి. అపోస్తులుడైన బర్నబాయు పౌలును ఆ సంగతి విని తమ వస్త్రములను చెప్పుకున్నారు. పైగా వారికి ఏం పేరు పెట్టారో తెలుసా? ద్యూపతి హెర్నే. వారి పితరుల యొక్క దేవుళ్ళట వాళ్ళు. ఆ దేవుళ్ళు గతంలో వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఏ ఒక్క కుటుంబం కూడా చేర్చుకోలేదట. చేర్చుకోకుండా ప్రతి గృహాన్ని వారు తడుతున్నారట. ఎవరు కూడా చేర్చుకోకపోయేసరికి కట్టిక మీద వాళ్ళు ఒక కుటుంబం చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత వారికి సేద తీరడానికి ద్రాక్ష రసము వారి యొక్క పాత్రలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసం వారికి పోస్తున్నారు, కానీ ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్ష రసం అయిపోవట్లేదట. ఎంత పోసినా వారు తాగుతూనే ఉన్నారట. ఈ పాత్రలోనిది అయిపోకపోయేసరికి వారు గ్రహించి నిజంగా వీరు దేవుళ్ళని తెలుసుకొని అప్పుడు వారు వారితో మాట్లాడడం ప్రారంభించారట. వారికి ఆ పట్టణంలో ఒక దేవాలయమును గుడిని కట్టడం ప్రారంభించారట. ఆ దేవుళ్ళ యొక్క పేరు వీరికి పెట్టారట. ఎందుకు అంటే వచ్చినటువంటి ఆ పేరున వచ్చినటువంటి దేవుళ్ళేమో మనము ప్రత్యక్షంగా ఇక కార్యాన్ని చూసాము కాబట్టి వీరిని మనం మన పట్టణం నుండి పోయిపోకూడదు అనేటువంటి ఆలోచనతో అదే పేరును వీరికి పెట్టారట. ఇది బైబిల్లో లేదండి, చరిత్ర. ఇక వెంటనే ఆ విషయం తెలిసిన తర్వాత మరి వారు బర్నబా పౌలు గారు వారి యొక్క బట్టలు చెప్పుకుంటున్నారండి. ఎందుకు బట్టలు చెప్పుకోవాలండి? పొగిడితే బట్టలు చెప్పుకోవాలా? మనల్ని పొగిడినప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం చెప్పండి? చెప్పుకున్నామా లేదా? ఏమండి మీ అంత అందంగా ఎవరున్నారండి? అసలు మీ ఫ్యామిలీలో మీ అంత రంగు ఎవరికి లేదు అనగానే ఇట్లా గాల్లో తేలిపోతా ఉంటుందా? ఎక్కడి వరకు? చాలా పైకి పోతాం. పోయిన తర్వాత ఎవరో ఒకరు గుంజుతారు, జాగ్రత్త కింద పడితే నీకు దెబ్బలు తగులుతాయని ఇంకొక వారు ఎవరో ఒకరు లేపేంత వరకు మనం లేవం కదా. మరి ఎప్పుడైనా చెప్పుకున్నామా? ఏ రోజు కూడా మనం బట్టలు చెప్పుకోలేదు. మరి మీరెందుకు చెప్పుకుంటున్నారు? బట్టలు చెప్పుకోవడం అనేది యోబు గారిని కూడా విడిచిపెట్టారు. ఎందుకు చెప్పుకున్నాడు యోబు గారు? అమ్మా తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? పిల్లలందరూ చనిపోయారు, ఆస్తంతా పోతున్నది, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి బట్టలు చెప్పుకొని తల్లి గర్భములో నుండి మనము దిగంబరిగానే వచ్చాము. దిగంబరిగానే వెళ్ళిపోతాం. నువ్వు అపార్థం చేసుకోవద్దు. యెహోవా ఇచ్చును యెహోవాయే తీసుకుంటాడు అనేటువంటి స్టాండర్డ్ నువ్వు రావాలి. ఆ స్టాండర్డ్ నుండి నువ్వు కింద పడిపోవు. అది యోబు గారి యొక్క బాధ. వీళ్ళందరూ చనిపోయారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. మరి నువ్వెందుకు అపార్థం చేసుకుంటున్నావు? నువ్వు అపార్థం చేసుకోవద్దు. దేవుడిని దూషించడానికి నువ్వు వెళ్ళిపోవద్దు. మనం దిగంబరిగానే వచ్చాము తల్లి గర్భంలో నుండి. నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. యెహోవా ఇచ్చును యెహోవాయే తీసుకున్నాడు. ఎందుకు నువ్వు ఆరాటపడుతున్నావు? అది యోబు గారి గుండెల్లో నిండిన బాధ. మరలా ఈ బట్టలు చెప్పుకోవడం అనేది సువార్తల్లో కూడా మనం చూస్తాం. ఎవరు చెప్పుకున్నారు చెప్పండి తొందరగా? ప్రధాన యాజకుడు. ఎందుకు చెప్పుకున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి తట్టుకోలేక బట్టలు చెప్పుకున్నాడు ఈ యొక్క ప్రధాన యాజకుడు. అంటే ప్రమాదకరమైనటువంటి విషయం జరిగినప్పుడు, మాట్లాడినప్పుడు, మా మాటలు విన్నప్పుడు బాధతో వేదనతో బట్టలు చెప్పుకోవడము, అసలు జీర్ణించుకోలేకపోవడం అనేది ఆనాటి నుండి కూడా ఉన్నటువంటి ఒక
యొక్క బాధను వ్యక్తపరిచేటువంటి ప్రక్రియ. ఇక్కడ కూడా వీరు పౌలు బర్నబాలు ఏం చేస్తున్నారు? ఆ విషయము, ఆ దృశ్యాలు చూసినటువంటి వెంటనే బట్టలు మొత్తం మెడ నుండి కిందికి చింపేసుకున్నారట. చింపేసుకొని, అయ్యలారా ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మీకు ఏమొచ్చింది? అంతే కదా, మనమైతే ఏమంటాం? నీకేం పుట్టింది? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? ఏమైనా పుట్టిందా? అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం కలిగినటువంటి మనుషులమే, మేము గొప్పవారమే కాదు. ఆ మాట అనడానికి వారు బట్టలు చింపుకొని, వారు పౌలు బర్నబా గారి దగ్గరికి రాకముందే ప్రజలలోనికి చొచ్చుకొని పోయారట. వారి మధ్యలోనికి వెళ్ళి ఎందుకు ఇలాగ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా? మీకు స్పృహ ఉన్నదా? మేము దేవుళ్ళం కాదు, మాకు బలి అర్పించడానికి వీల్లేదు, మాకు దండలు వేయడానికి వీల్లేదు, మేము కూడా మీ వంటి స్వభావం కలిగినటువంటి మనుషులమే, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని వారిని ఆపడానికి బహు ప్రయాసపడ్డారట. ప్రయాసం కలిగిందట. చివరికి చూడండి 18వ వచనంలో మనం చూసినట్లయితే, వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. ఇప్పటికీ అంతే కదండి, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను, దైవోపదేశములని ఆయనను వ్యర్థముగా ఆరాధిస్తున్నటువంటి వారిని ఆపడానికి ఎంత ప్రయాస ఈరోజు క్రైస్తవ సమాజానికి, ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. అక్కడి వరకు ఎందుకండి, ఆరాధనకు, దేవుణ్ణి ఆరాధించడానికి, సంఘములోనికి, దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావడానికి ఎంత ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ రోజే పంపు రాదు, ఆ రోజే కరెంట్ ఉండదు, ఆ రోజే ఉతికిన బట్టలు ఉండవు, ఆ రోజే ఐరన్ చేసినటువంటి బట్టలు ఉండవు, ఆ రోజే గొడవ, ఆ రోజే బంధువులు, ఆ రోజే అర్జెంట్ పని కదండి. ఇవన్నీ కూడా దాటుకొని దేవుణ్ణి ఆరాధించడానికి రావడానికి ఎంత ప్రయాస అంటే మనది కూడా ప్రయాసే. ఈ ప్రయాసను కూడా దేవుడు చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారిని ఆపిన తర్వాత మరలా వారి యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఎక్కడికి? అంతియోకయ నుండి ఈకొనియకు యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపటికి అతన్ని ఈడ్చుకొని వచ్చి. అండి, ఇంతకు ముందే కదా పౌలు బర్నబాకు దండలు వేయాలనుకున్నది. ఇంతకు ముందే కదా పౌలు బర్నబాను పూజించాలనుకున్నది. ఇంతకు ముందే కదా వారి ఇరువురికి కూడా బలిని సిద్ధపరిచింది. వెంటనే ఏంటిదట? ఎంత భయంకరమైన శ్రమ. వారు ఎక్కడ నుండి వచ్చారంటే అంతియోకయ నుండి, ఈకొనియ నుండి. ఎవరు వచ్చారట? యూదులు. ఆ యూదులు అనేకులను సమకూర్చుకొని వారి పక్షముగా చేసుకొని మేలు చేస్తున్నటువంటి, ఉపకారం చేస్తున్నటువంటి, స్వస్థతను సమాజానికి అందిస్తున్నటువంటి వారి మీద పడి వారిని హింసించి రాళ్లతో కొడుతున్నారు. నిజంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ గాయపడ్డది, శ్రమ పడింది ఇద్దరు ఒక్కరే కనబడుతున్నారు. మరి ఆ టైంలో బర్నబా గారు ఎటు వెళ్ళినట్టు? ఈ మొదటి ప్రయాణంలో బర్నబా గారు ఏ రోజు కూడా, ఏ పూట కూడా పౌలు గారిని విడిచి వెళ్ళలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు ఒక్కరే ఉన్నారు. పౌలు గారు ఒక్కరే మిగిలిపోయారు. అతని మీద ఎన్ని రాళ్ళు పడ్డాయో.
ఒక్కొక్క రాయి ఒక్కొక్క భాగంలో తగులుతుంటే ఎంత హింసను అనుభవించి ఉండాలి పౌలు గారు. ఎంత హింస, ఎంత భయంకరమైనటువంటి హింసను పౌలు గారు అనుభవించారు. ఆ రాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక స్పృహ కోల్పోయి బహుశా పడిపోతే చనిపోయిందన్నటువంటి వార్త అర్థమైపోయిన తర్వాత ఒక భౌతిక దేహాన్ని ఏ విధంగా మర్యాదతో భూస్థాపితం చేయాలండి? నిజంగా అక్కడ ఉన్నటువంటి వారు మనుషులేనా? అక్కడ ఉన్నటువంటి వారు కనీసము మానవత్వం ఉన్నటువంటి వారేనా? హింసించి దూషించి రాళ్లతో కొట్టి వారి యొక్క పగ చూడండి. ఒక కుక్కను ఈడ్చినట్టుగా ఈడుస్తున్నారు. ఎవరిని? అపోస్తలులలో అగ్రగణ్యుడు 14 పత్రికలు రాసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును కూడా నన్ను పోలి నడుచుకోనండి. పుట్టినది మొదలుకొని ఒక్కరోజు కూడా నడవనటువంటి వ్యక్తిని స్వస్థపరిచినటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తి చనిపోయాడు అనేటువంటి విషయము నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈడ్చుకొని వెళ్తున్నారంటే కనీసం మానవత్వం ఉందంట. అటువంటి హింసను పౌలు గారు భరించారు. ఈరోజు మనం ఆ స్థాయిని పౌలు గారు నిలబెట్టుకుంటున్నాడు. క్రైస్తవులను చంపడమే ప్రాణాధారముగా భావించినటువంటి వ్యక్తి దేవుని కొరకు, క్రైస్తవుల కొరకు తన ప్రాణాన్ని వదిలిపెట్టేటువంటి విధంగా మారిపోయి ఆ స్థాయిని కాపాడుకుంటున్నాడంటే ఆయన బోధలు మనం వింటున్నామంటే, ఆయన మొదటి ప్రయాణాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్నామంటే ఈరోజు మనం ఎవరు? మనం ఏ స్థాయిని కాపాడుకుంటున్నాం? ఈరోజు మన స్టేటస్ కాపాడుకోవాలి. కోడలన్న స్థాయి, అత్తన్న స్థాయి, మామన్న స్థాయి, సారన్న స్థాయి, అంతేనండి, ఆహా ఓహో అన్న స్థాయిని కాపాడుకోవాలి ఈరోజు మనం. అదేనా ఈరోజు క్రైస్తవుని యొక్క ఎథిక్స్, విలువలు? ఏమండి, ఏమాత్రం వాళ్ళు మమ్మల్ని మనుషులుగా చూడండి, తిట్టారండి, అర్థం చేసుకోలేదు, కనీసం మనిషిగా కూడా చూడలేదు. ఎందుకు రావాలండి, ఎందుకు పోవాలండి అనేటువంటి పెయిన్ ఈరోజు మనది, అనేటువంటి వేదన ఈరోజు మనది. కానీ వారి కొరకే పౌలు గారు బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఈడ్చి, ఒక కుక్కను ఈడ్చినట్టుగా ఈడ్చి చనిపోయాడు అని వదిలేసిపోయారండి. మనమైతే ఏం చేస్తాం? వీళ్ళొద్దు, వీళ్ళ బంధుత్వం వద్దు, వీళ్ళ స్నేహం వద్దు, ఈ ఇల్లొద్దు, ఈ బొమ్మొద్దు, ఈ వ్యక్తిత్వాలొద్దు, ఈ మర్యాదలొద్దు, నీకు అమ్మా అయ్యా నీకు ఒక దండం చాలు, అనుభవించింది చాలు, ఈ దేవునికి కూడా ఒక దండం, అంతే కదండి మనం చివరికి అనేది. అని దండం పెట్టి పోయేటువంటి స్థాయి వ్యక్తిత్వం మనది ఈరోజు. కానీ పౌలు గారి యొక్క వ్యక్తిత్వం అది కాదు. ఈడ్చి వారు వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు ఏం చేస్తున్నాడో చూడండి ఒక్కసారి. ఇక ముగించుకుందాం దయచేసి. అయితే శిష్యులు అతని చుట్టూ కూడా నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయి
వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకొనియకును, అంత్యోకయకును వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించి. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఎవరు చెబుతున్నది ఈ మాటలు? అనేక శ్రమలు అనుభవించిన మీదట మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఇదేమైనా సాధారణమైనటువంటి శ్రమన అండి? పౌలు గారు పడినటువంటి శ్రమ చచ్చిపోయినంత శ్రమ. ఈరోజు మన శ్రమ మనం దండం పెట్టాం కదా, ఇప్పటిదాకా అనుకున్నాం కదా, మనది ఒక శ్రమని అంటారా? మనది ఒక బాధని అంటారా? పిల్లలు అర్థం చేసుకోరు, భర్త అర్థం చేసుకోరు, భార్య అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, స్నేహితులు అర్థం చేసుకోరు, అసలు దేవుడు కూడా అర్థం చేసుకోలేదండి నన్ను అంటున్నటువంటి నీతిని దేవుడు మాట్లాడుతున్నాడు. మనది ఒక శ్రమనే, మనది ఒక శ్రమేనా? మనది శ్రమ కాదు. పౌలు గారు చూపిస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని బహుశ్రమలను అనుభవించిన మీదట మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రజలు పౌలు గారిని బలపరచాలి. అసలైతే రూల్ ప్రకారం, అసలైతే విధానం ప్రకారం, అంతే కదండి. కానీ పౌలు గారి యొక్క వ్యక్తిత్వము, విధానము ఈ సమాజానికి భిన్నంగా ఉన్నది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా నివ్వెరపోయి ఉంటారు. ఏంటి పౌలు గారు పడినటువంటి ప్రయాస ఏంటిది? మనల్ని బలపరిచే విధానం ఏంటిది? అసలు మనుషులు అయ్యారంటారా? అసలు అర్థం కాలేదు. పౌలు గారిని బలపరచాలి. అయ్యా నువ్వు బ్రతికావు, మరలా మనం వెళ్దాం, అవేమి కూడా పట్టించుకోకు, దేవుడు తన మహాకృప చేత మరలా మనం ముందుకు పోవడానికి దేవుడు అనుమతించాడేమో అని బలపరిచినటువంటి ప్రజలు ఉండాల్సింది ప్రజలు. కానీ పౌలు గారే చెబుతున్నారు ప్రజలను బలపరుస్తున్నారు. అంటే పౌలు గారు ఏ స్థాయిలో ఉన్నాడు, ప్రజలందరూ కూడా క్రైస్తవ్యం అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఏ స్థాయిలో ఉండాలనేటువంటి విషయము ఆయన తన జీవితం ద్వారా, మొదటి ప్రయాణం ద్వారా ప్రకటిస్తున్నారు. ఈరోజు మన ప్రయాణం ఎవరికి ఆదరణ ఇచ్చింది? మన జీవిత ప్రయాణం ఎవరికి బలాన్ని ఇచ్చింది? ఎవరిని బలపరిచింది? ఎవరిని హింసించింది ఇప్పటి వరకు? మన ప్రయాణం జాగ్రత్త, సమయం లేదు. నేడు మనం ఉంటున్నాం, రేపు మనం ఉంటామా లేదా అనేటువంటి గ్యారెంటీ లేదండి. మాటికి కోపం, మాటికి ఆక్రందనలు, మాటికి అపార్థాలు ఉండడానికి వీల్లేదు. ఒక్క మాటకే నా కోపం, పిలిచినటువంటి ఆ పిలుపుకు పలకకపోతేనా నా కోపం? ఆలోచించండి, జాగ్రత్త. ఆ విధమైనటువంటి విధానం ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ఒకే ఒక్కసారి చేసినటువంటి తప్పుకు దూరమైపోవడమేనా ఈరోజు క్రైస్తవుని యొక్క వ్యక్తిత్వం? ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. క్షమించాలి, ప్రేమించాలి, సహించాలి. అనేక శ్రమలను అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి.